హాయ్ అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. అయితే నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినానండి. నాకైతే మా ఆయన ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని వీడియోస్ పెట్టుకొని వల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందని మా ఆయన అయితే నాకు సపోర్ట్ చేశారండి. అలా అని నేను సరే అని ఒప్పుకొని యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసినానండి. అయితే ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అన్నీ ఫ్రెష్గా ఒక తడి క్లాత్తో తుడుచుకొని దాని మీద ఏమైనా ఉన్నా పోతుందండి. అంటే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బెండకాయలని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇట్లా చిటపటలాడిన తర్వాత కొద్దిగా మనం పచ్చిమిర్చి ఒకటి ఇట్లా సన్నగా కోసుకొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ కాదు, అది కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా మనం పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేనైతే పల్లీల పొడి వేసుకొని అది కొద్దిసేపు వేయించిన తర్వాత ఇట్లా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి. బెండకాయలను వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇట్లా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు ఫ్రై అయ్యాక మనం లాస్ట్కి పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. రెండు కలిపి వేసుకుంటున్నాను నేనైతే. అవి రెండు లాస్ట్కు వేసుకొని మంచిగా ఇట్లా కొద్దిసేపు కలిపి ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనం కడాయిని కింద దించుకొని ఒక ప్లేట్లో వేసుకొని తిని చూడాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఇంట్లో ఇలా బెండకాయ ఫ్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే కొత్తగా ఓపెన్ చేశానండి. మీరు సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుగా మనకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ పెడతానండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అందరికీ.